పంచాయతీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఎదురు చూశారు. పక్క గ్రామంలో రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసుల కబంధ హస్తాల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను. పెద్దపాలెం పంచాయతీని చేశాం. మీకు గౌరవం ఉండే విధంగా, తలెత్తుకుని తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశాం. నియోజకవర్గంలో పంచాయతీలు కావాలి నాకు అని జగన్మోహన్ రెడ్డి గారిని పోయి అడగడం, మా రావన్న, పోలన్న, సీనన్న, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మీరేం చేస్తారో మాకు తెలియదు కానీ మా పెద్దపాళ్యాన్ని మాత్రం పంచాయతీ చేయండి అని చెప్పడం, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం, ఆయన పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం, అందులో భాగంగానే మనం పెద్దపాళ్యాన్ని పంచాయతీగా చేసుకున్నాం. పంచాయతీ కాకముందు వరకు కొంతమంది రాబందులు, పక్క గ్రామాలోళ్ళు మీ మీద దౌర్జన్యాలు చేస్తూ, మీ మీద పెత్తనం చేస్తూ మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు, ఇక్కడ నాయకులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు, ప్రజలకు తెలుసు. వాళ్ళ నుంచి విముక్తి పొందారు మీరు. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు పెద్దపాళ్యం. గొడవలు పెట్టడం, ఏ విధంగా గొడవలు సృష్టించారో, ఏ విధంగా మీ మధ్య వర్గాలు పెట్టారో, ఏ విధంగా మీ మధ్య రౌడీయిజం చేశారో మీకు అందరికీ తెలుసు. మనం పంచాయతీ సాధించుకున్న తర్వాత ప్రశాంత వాతావరణంలో పెద్దపాళ్యం పంచాయతీకి సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని నిరూపించేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు, మీ మనసుల్లో పెట్టుకుని ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 33 పథకాలు, 2,75,000 కోట్లు విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో డబ్బులు పడ్డాయి. మన పెద్దపాళ్యం గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం 11,04,00,000. పరోక్ష ప్రయోజనాలు, పెన్షన్స్ కానివ్వండి, కులం, మతం, పార్టీలకు అతీతంగా పెద్దపాళ్యం గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు 6,26,00,000 వచ్చింది. దానిని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరందరూ బాగుండాలని అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. పెన్షన్ విషయంలో పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టాం, విడతల వారీగా 3,000 ఇస్తామని. విడతల వారీగా 3,000 ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్స్ వ్యవస్థను పెట్టాం, సచివాలయ వ్యవస్థను పెట్టాం. వాలంటీర్స్ అందరూ కూడా పెద్దలందరికీ పెన్షన్లు తీసుకొని పోయి ఇంటికి ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు చెంచా, అతని చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ అందరూ కూడా పెన్షన్ ఇవ్వకూడదనేసి ఆర్డర్స్ తెచ్చారు. ఆ టైంలో ఆఫీసుల చుట్టూ తిరగలేక, పెన్షన్ తెచ్చుకోలేక దాదాపు రాష్ట్రంలో 33 మంది చనిపోయినారు చంద్రబాబు నాయుడు వల్ల. ప్రతి నెల 1వ తేదీ వాలంటీర్స్ అందరూ కూడా పెన్షన్ తీసుకెళ్ళి అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు అందజేసేవాళ్ళు. ఆనందంగా, సంతోషంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కోర్టులో స్టే ఇచ్చి వాలంటీర్స్ చేత ఇవ్వనీయకుండా ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకునేదానికి కారణమైనాడు చంద్రబాబు నాయుడు. ఒక్కటే ఆలోచించండి,